దశమ స్థానంలో గురు యొక్క అనుకూలత వల్ల, రాజ్యస్థానంలో గురు యొక్క ప్రభావం వలన ఈ సంవత్సరం వీరికి మంచి స్థాయి పదవులు ఏర్పడే పరిస్థితులు, అలాగే రావాల్సినటువంటి ధనాలు వీరికి ఏవైతే పూర్వధనం ఏదైనా ఉంటే అది వీరికి వెంబడే లభించడం, అలాగే వ్యాపార వాణిజ్య రంగాల వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం మే తర్వాత మంచి ఉద్యోగాలు లభించడం, అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. తులారాశి వారికి ఆరోగ్య సమస్యలు తప్ప ఈ సంవత్సరం వేరే వ్యతిరేకమైన ఫలితాలు ఏ విధంగానూ లేవు. తులారాశి వారికి వివాహ రీత్యా ప్రయత్నాలు చేసిన అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క అనుకూలత వలన ఈ సంవత్సరం ఉద్యోగ వాణిజ్య వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా తులారాశి వారికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పబడుతుంది. కేవలం రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు, ఆరోగ్య బాధలు మాత్రమే వీరి మీద ప్రభావితం పడతాయి. కనుక రాహు దోష నివారణార్థం వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాలు జరిపించారు.